సో అందరికి నమస్తే. సో చాలామంది అనుకుంటున్నారు యుద్ధం వల్ల ల్యాండ్ రేట్లు పెరగొచ్చని. కోర్స్ పెరగొచ్చు. ఎందుకు అనుకుంటున్నామా? కొన్ని ఇయర్స్ బ్యాక్‌కి వెళ్తే 2014 స్టార్ట్ చేసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఏమన్నారు, హైదరాబాద్‌కి ల్యాండ్ రేట్లు పడిపోతాయి అన్నారు. బట్ ఏంటంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ రేట్లు టూ మచ్‌గా ఉండేవి. అక్కడ ఒక ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనొచ్చు అనేవాళ్ళు. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఒక ఎకరా అమ్మితే అక్కడ ఒక 100 ఎకరాలు కొనే స్థాయికి వెళ్ళిపోయింది తెలంగాణ. కరెన్సీ ఎక్స్చేంజ్ అయింది. అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. బట్ ఏమైందంటే ఆ తర్వాత కూడా టూ మచ్ రేట్లకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ కరోనా వచ్చినప్పుడు కూడా 2 ఇయర్స్ కూడా చాలా వరకు రేట్లు తగ్గిపోయి రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు చాలామంది. కానీ తర్వాత చూస్తే టూ మచ్ రేట్లకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన రీసెంట్గా ప్రభుత్వం మారింది తెలంగాణలో అన్నారు. అయినా సరే రేట్లు అనేవి టూ మచ్గా పెరిగిపోయాయి. సో యుద్ధం వల్ల కూడా రేట్లు పెరగడానికి చాలా చాలా అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మంచి అవకాశం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే కింద సంవత్సరానికి ఈ సంవత్సరానికి 12% అనేది రేట్లు అనేవి పెరిగాయి. సో ఇంకా కొన్ని లొకేషన్స్ ఇంకా చాలా వరకు పెరగడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే బెస్ట్ వెంచర్స్, బెస్ట్ లొకేషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.